అందరికీ నమస్కారం. రాబో సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈరోజు శాంతినగర్ 8వ వార్డు ఎస్ఎంఎస్ సంస్థ గారి వీధిలో ప్రచారం చేస్తున్నాము. ప్రతి గడపకి వెళ్ళి రాబో ఎన్నికల్లో జగనన్న ఇచ్చిన సంక్షేమ పథకాలు వివరిస్తూ ప్రసన్న చేసిన అభివృద్ధిని తెలియజేస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ఎంపీగా విజయసాయిరెడ్డి గారిని, ఎమ్మెల్యేగా ప్రసన్న కుమార్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుచున్నాం. అలాగే కష్టకాలంలో కరోనా సమయంలో ఏ నాయకుడు రాని సమయంలో మా ప్రసన్న కుమార్ రెడ్డి గారు ప్రాణాలకు తెగించి బయటకు వచ్చి మాలాంటి కార్యకర్తల్ని, నాయకుల్ని తోడుగా పెట్టుకొని ప్రతి పేదవాడికి, ప్రతి ఇంటికి, ప్రతి పేద వాళ్ళ ఇంటికి నిత్యావసర సరుకులు అందజేసిన ఘనత మన ప్రసన్న కుమార్ రెడ్డి గారికి దక్కుతుంది. ప్రసన్న కుమార్ రెడ్డి గారంటే అభివృద్ధికి చిరునామా. దానికి నేను ఉదాహరణ. నేను 2014 నుండి 19 వరకు మా ప్రసన్న కుమార్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్న ఇతర రాష్ట్రాల ఎంపీల గ్రాంట్ల నుంచి, ఇతర జిల్లాల ఎంపీల నుంచి నిధులు తెచ్చి నాలాంటి ఒక సామాన్య కార్యకర్త చేత 15 లక్షల రూపాయల రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, ప్రహరీ గోడలు కానీ కట్టించిన ఘనత మా ప్రసన్న కుమార్ రెడ్డి గారిది. రాబో ఎన్నికల్లో మన ప్రసన్న కుమార్ రెడ్డి గారిని గెలిపించుకుంటే అభివృద్ధి పరిగెడుతుంది. దీనికి ఉదాహరణ, ఆయన గెలిచిన తర్వాత నుడా నిధులతో రజక వీధిలో సైడ్ డ్రైనేజీలు, 15 ఫైనాన్స్తో మస్తు వీధులు సిమెంట్ రోడ్డు, శివకోట వీధులు సిమెంట్ రోడ్డు, గడప నిధులతో సాకల్ కుమ్మరి వీధిలో డ్రైనేజీ కట్టించడం జరిగింది. అలాగే రాబో ఎన్నికల్లో మా ప్రసన్న కుమార్ రెడ్డి గారిని గెలిపించుకుంటే పూర్వం మిగిలిన సిమెంట్ రోడ్లు, డ్రైనేజీలు ప్రతిదీ పూర్తి చేసే ఘనత ఆయన దక్కుతుంది. కాబట్టి మనం అందరం ప్రసన్న కుమార్ రెడ్డి గారిని ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి గెలిపించుకుందాం.